హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ప్రియమైన శ్రీవారు నేనెక్కడికి వెళ్ళలేదు, వెళ్ళను కూడాను. ఈ కథ రచించిన వారు అబ్బూరు జయలక్ష్మి గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. నా భార్య నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. ఎంతగా ఏడ్చానో, ఎంతగా వేడుకొన్నానో, అయినా ఫలితం లేదు. చేసిన ప్రమాణాల్ని చూపించి ఆశల్ని గాలికి వదిలేసి తను అటే పోయింది. అసలు తనని అని ఏం లాభం? నన్ను తిట్టుకోవాలి. ఇంతగా డిపెండ్ అయిపోయినందుకు మంచం మీద నుంచి లేవబుద్ధి అవ్వలా. ఏమీ తినాలనిపించటం లేదు. నిరాసక్తి, నిరామయం. కాఫీ కావాలనిపిస్తుంది, కానీ లేచి పెట్టుకోవాలనిపించటం లేదు. సరైన తిండి లేక నీరసం. ఎందుకీ బతుకు? ఎవరి కోసం బతకాలి? నా అవసరం ఎవ్వరికీ లేదు. నాకు బతకాలన్న ఆసక్తి లేదు. ఎవరో డోర్ బెల్ కొడుతున్నారు. లేచే ఓపిక లేదు. కాసేపు చూసి వెళ్ళిపోతారులే. దుప్పటిని తలమీదుగా లాక్కుని పక్కకి తిరిగి పడుకున్నాను. 65 జీవితంలో మా ఆవిడ ఉన్నప్పుడు ఏదో సాధించానని అనిపించేది. ఇప్పుడు శూన్యంగా తోస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం, డీగా రిటైర్డ్ అయ్యాను. ఆస్తుడు కూడా విలాసవంతమైన జీవితానికి కాకపోయినా సౌకర్యవంతమైన జీవితానికి సరిపడా సంపాదించాను. 2 పిల్లలు, అమ్మాయి, అబ్బాయి. బాగా చదివించి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేశాను. 2 అమెరికాలో సెటిల్ అయి హ్యాపీగా ఉన్నారు. రిటైర్ అయిన రోజున నాకు ఇంకా బాగా గుర్తుందది. 35 సంవత్సరాలు నా జీవితాన్నే నిర్దేశించిన ఉద్యోగం ఇక లేదంటే ఒక రకమైన అయోమయం చుట్టేసింది నన్ను. అప్పుడు నా భార్య రమ భవిష్యత్తుని చాలా అందంగా చూపించింది. మనకు బాధ్యతలన్నీ తీరిపోయాయి. చేతిలో సరిపడా డబ్బుంది. మనం ఒకరికొకరు తోడున్నాం. ప్రపంచాన్ని చుట్టి రావచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చు. మనవాళ్లతో, మనవరాళ్లతో సమయం గడపవచ్చు. అంతెందుకు, మీరు రోజు లేట్గా లేవచ్చు. మీకు నేను రోజు బెడ్ కాఫీ కూడా ఇస్తాను అంటూ రమ నవ్వుతూ నవ్విస్తూ చెప్పిన మాటలతో తేరుకున్న నాకు భవిష్యత్తు మీద ఆశ పెరిగింది. కానీ నాకేం తెలుసు, నా ఆశలన్నీ తొందరలోనే ఆవిరైపోతాయని, ఆశ చూపించిన మనిషే అంతు లేకుండా పోతుందని. ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. అందుకే ఎవరో ల్యాండ్లైన్కి చేస్తున్నట్టున్నారు. దాన్ని కూడా పీకేయాలి. దుప్పటిని ఇంకాస్త దగ్గరగా లాక్కున్నాను. రిటైర్డ్ అయ్యాక మొదట్లో 2వ వసంతమే వచ్చినట్లనిపించేది జీవితంలోకి. ఉద్యోగ బాధ్యతలో మునిగిపోయి చేయలేకపోయిన చిన్న చిన్నవన్నీ చేస్తుంటే, అది చూసి రమా కళ్ళల్లో ఆనందం నిండుతుంటే నాకు ఏనుగు ఎక్కినంత సంబరం కలిగేది. తనకి వంటలో సాయం చేయటం దగ్గర నుంచి కాశ్మీర్ ట్రిప్కి వెళ్ళటం వరకు చాలా ఎంజాయ్ చేశాం. కానీ నిండా 3 సంవత్సరాలు కూడా లేము సంతోషంగా. లుకేమియా పేరుతో వచ్చిన ఉపద్రవం మా జీవితాన్ని అతలాకుతలం చేసేసింది. నా భార్య రమని కాపాడుకోవటానికి నేను చెయ్యని ప్రయత్నం లేదు. కానీ ప్రయోజనం లేకపోయింది. 4 నెలల క్రితం నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయింది. తను చూపించిన ఆశల నేపథ్యంలో తను వెళ్ళిపోవటం తన చేతుల్లో లేకపోయినా నేను మోసపోయాననే అనిపిస్తుంది. 37 వైవాహిక జీవితం. నేనొక ప్రత్యేక వ్యక్తిని అని ఎప్పుడో మర్చిపోయాను. తన ఇష్టాలు నా ఇష్టాలు ఎప్పుడయ్యాయో తెలీదు. నా భావాలు తన సొంతం ఎప్పుడయ్యాయో తెలీదు. అంతగా మమేకమైపోయిన మా జీవితంలో ఇలా నేను ఒంటరిగా మిగులుతానని ఎప్పుడూ ఊహించుకోను కూడాను లేదును. నాకంటే 5 సంవత్సరాల చిన్న అయిన రమ నా తర్వాత ఎలా బతుకుతుందో అని ఎప్పుడూ ఆలోచించేవాడిని. తనకి ఇంటర్నెట్లో బిల్లులు కట్టడం, ఆస్తుల వివరాలు చూసుకోవడం అన్నీ నేర్పించాను. నేను లేని లోటు తెలియకూడదని. పిల్లలకి తనని బాగా చూసుకోవాలని పదే పదే చెప్పాను. కానీ తనే నన్ను ఏ మాత్రం ఈ ఒంటరితనానికి ప్రిపేర్ చేయలేదు. చేయటానికి పనంటూ ఏమీ లేకపోవటం, మన మీద ఆధారపడ్డవాళ్ళు, మన కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరూ లేకపోవటం మనిషిని ఇంతగా కుంగదీస్తాయని నాకు తెలీదు. మా పిల్లలు మంచి బిడ్డలు. నన్ను నిర్లక్ష్యం చేయలేదు. దినకర్మలన్నీ పూర్తిగానే నన్ను తమతో పాటు అమెరికా తీసుకువెళ్ళిపోయారు. కానీ అక్కడ ఇంకా దారుణంగా అనిపించింది. నాకు చేసే పనులు లేవు, చేయాలన్న ఆసక్తి లేదు. వాళ్ళకేమో బాధ్యతలు, ఉద్యోగాలు. వాళ్ళ ఆఫీసులకి, పిల్లల స్కూళ్ళకి వెళ్ళిపోయాక ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోయేవాణ్ణి. అందుకే 4 నెలలు కూడా పూర్తిగా ఉండకుండా గొడవ పెట్టుకుని వచ్చేశాను 2 రోజుల క్రితం. ఎవరో బెల్ కొడుతూనే ఉన్నారు. ఇంకా తప్పేటట్లు లేదు. చిన్నగా లేచి తలుపు తెరిచాను. ఎదురుగా మాలతి, పక్కింటమ్మాయి, రమతో క్లోజ్గా ఉండేది. అంకుల్, ఎన్నిసార్లు బెల్ కొట్టాను, తలుపు తీయరేం? చనువుగా లోపలికొచ్చేసింది. మెలకువ రాలేదమ్మా. ఇంకా పనమ్మాయి రాలేదా? అయ్యో, కాఫీ కూడా తాగినట్లు లేదు. బెల్ కొట్టి
తలుపు తీయలేదని వెళ్ళిపోయిందో ఏమో అమ్మా. గిల్టీగా తలుంచాను. పోన్లేండి, మీరు బ్రష్ చేసుకొని రండి, నేను కాఫీ పెడతాను. మీతో కాఫీ తాగి చాలా రోజులయ్యింది. వంటింటి వైపు నడిచింది మాలతి. పాపం మాలతి ప్రతిరోజు నేను తలుపు తీసేదాకా బెల్ కొట్టి నాకు కాఫీ ఇచ్చి వెళ్తూ ఉంటుంది. పనమ్మాయి సునీత వచ్చి ఇల్లు శుభ్రం చేసి వంట చేసి వెళ్తుంది. కానీ నేనేమి చేయాలో తెలియని అయోమయం నా నిస్తేజ నీరవంలో మునిగి తేలుతూ ఒక పూట తింటూ ఒక పూట వదిలేస్తున్నాను. నా శరీరంలో శక్తి సన్నగిల్లుతూ ఉంది అని తెలిసినా తినే ఆసక్తి కలగడం లేదు. బంధుమిత్రుల ఫోన్లకు బదులు ఇవ్వకపోవటంతో క్రమంగా ఫోన్లు రావటం ఆగింది. వాకింగ్ మిత్రులు కూడా 2-3 సార్లు ప్రయత్నించి ఇక అడగడం మానేశారు. పిల్లలు వీలైనప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నారు. బావున్నానని వాళ్ళని మభ్యపెడుతూనే ఉన్నాను. సార్, కొరియర్ అంట. కాఫీ తాగుతున్న మా ఇద్దరి దగ్గరకొచ్చింది సునీత. నేనేమీ ఆర్డర్ చేయలేదని చెప్పబోయే లోపల మాలతి లేచి వెళ్ళింది. అవి మనవి కాదమ్మా. బాక్సులతో తిరిగొచ్చిన మాలతికి చెప్పాను. మీవే అంకుల్, స్వాతి పంపించింది. నా కూతురు స్వాతి ఏం పంపించి ఉంటుంది? నేనేమీ అడగలేదే. నా ప్రశ్నకి సమాధానం. మాలతి బాక్సులు తెరవడంతో ఎదురుగా 5 రోజా మొక్కలు కనిపించాయి. రమకి మొక్కలంటే ఎంత ఇష్టమో. తన కోసం స్వాతి మంచి మంచి మొక్కలు ఇంటర్నెట్లో వెతికి పంపించేది. రమ ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఇంటిని మొక్కలతో నింపేసేది. నేను మా అమెరికా వెళ్ళేటప్పుడు అన్నిటినీ ఇచ్చేశాను. ఇప్పుడు నేనేమీ చేసుకోవటానికి ఈ మొక్కలు? రమని మరింత గుర్తు చేయటానికి కాకపోతేను. మాలతి, నువ్వు తీసుకెళ్ళమ్మా ఈ మొక్కలు. కళ్ళల్లో తిరిగిన నీరు తనకి కనిపించకుండా ముఖం పక్కకి తిప్పుకున్నాను. అంకుల్, స్వాతి బాధపడుతుందంకుల్, ప్లీజ్ ఉంచండి. సున్నితంగా తిరస్కరించి వెళ్ళిపోయింది మాలతి. ఆ మొక్కలనే చూస్తూ కూర్చున్నాను. పువ్వులు విరబూసి ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రంగు. మొక్కలు కొంచెం వడలినట్లు అనిపించాయి. వాటిని తీసుకువెళ్ళి బాల్కనీలో పెట్టి నీళ్లు పోశాను. రమా నవ్వినట్లు అనిపించింది. ఆ ఫీలింగ్ కోసమే ప్రతిరోజు లేవగానే మొక్కలకి నీళ్లు పోయటం అలవాటు చేసుకున్నాను. కానీ రోజులు మాత్రం దుర్భరంగానే గడుస్తున్నాయి. జీవితం తెగిన గాలిపటంలాగా అనిపిస్తూ ఉంది. సంపూర్ణ విశ్రాంతి కావాలనిపిస్తూ ఉంది. అంకుల్, ప్లీజ్ అంకుల్, నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి చాలు ప్లీజ్. మాలతి గంట నుంచి అభ్యర్థిస్తూనే ఉంది. ఎలా మాలతి? నాకు కుక్క పిల్లని చూసేకునేంత ఇష్టము గాని ఓపిక గాని రెండూ లేవు. నన్ను వదిలేయమ్మా అన్నానే కానీ గిల్టీగా ఉంది చేయలేకపోతున్నందుకు. తను నన్ను చూసుకుంటున్న తీరుకి, ఇప్పుడు అభ్యర్థిస్తున్న పద్ధతికి చెయ్యాలని అనిపిస్తున్నా చెయ్యలేనని భయంగా ఉంది. పిల్లలు చాలా అడుగుతున్నారని కుక్క పిల్లని తెప్పించిందంట మాలతి. భర్తకి ఇష్టం లేదని తెలిసినా తెప్పించాక పిల్లల కోసం ఒప్పుకుంటారులే అనుకుంది. కానీ ఆయన ససేమిరా కాదని చెప్పటంతో ఆయన్ని ఒప్పించే వరకు నన్ను చూసుకోమని అడుగుతుంది. నేనే ఒక పూట తింటూ ఒక పూట మానేస్తూ అయోమయంలో బతికేస్తున్నాను. నేను ఈ బాధ్యతను మొయ్యగలనా అని నా భయం. జస్ట్ మీ ఇంట్లో ఉండనివ్వండి అంకుల్. దాని పని మొత్తం నేనే చూసుకుంటా. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్. ఇచ్చేస్తానంటే పిల్లలు ఏడుస్తున్నారు ప్లీజ్. మాలతి ముఖంలోని వేడుకోలు నన్ను మారు మాట్లాడనివ్వలేదు. అయితే ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. చిన్న పోమేరేనియన్ కుక్కపిల్ల ఎంత అందంగా ఉందో. అనుకోకుండా ఉండలేకపోయాను. మాలతి చేతుల్లో దాన్ని చూసి కిందకు వదిలితే దీన్ని వాసన చూస్తూ ఇల్లంతా కలియ తిరుగుతున్న దాని ఉత్సాహం చూస్తే ముచ్చటేసింది. దానితో పాటు దాని ఫుడ్ ప్యాకెట్లు కూడా ఇచ్చి వెళ్ళింది మాలతి. నన్ను చూసుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మా కుక్కపిల్ల టామీ నా దగ్గరకొచ్చి నిండా 10 రోజులు కూడా కాలేదు. కానీ దానితో అనుబంధం ఎంతగా పెనవేసుకపోయిందో. దానికోసమే ఉదయాన్నే మంచం దిగుతున్నాను. రోజు ఉదయం సాయంత్రం వాకింగ్కి తీసుకువెళ్ళటం, దానికి ఫుడ్ పెట్టడం, అది నా చుట్టూ తిరుగుతుంటే ముచ్చట పట్టమే నా జీవితంలో హైలైట్స్ అయిపోయాయి. మా పెళ్ళైన కొత్తలో నేను కూడా మా రమ చుట్టూ ఇలాగే తిరిగేవాడిని. అందుకనేమో తనకి నా మీద అంత ప్రేమ వచ్చిందేమో. నవ్వుకున్నాను ఆ ఆలోచనకి. రమ ఉంటే ఎంత బాగుండేది. టామీ తనకు కూడా బాగా నచ్చేసేది. ఫోన్ రింగుతున్నట్టు అనిపించింది. ఫోన్ ఎత్తిన నాకు నా కొడుకు వినోద్ గొంతు వినగానే ఆనందమేసింది. ఇంతకాలం పాపం నా కొడుకు కూతురు ఇద్దరూ ఫోన్ చేస్తూనే ఉన్నా నేనే ఒక్కోసారి ఎత్తకుండా ఎత్తినా నిరాసక్తిగా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మాట్లాడాలనిపిస్తుంది. పరామర్శలయ్యాక వినోద్ చెప్పిన విషయం మాత్రం, నాన్న, మా ఫ్రెండు వాడి భార్య యాక్సిడెంట్తో పోయారు. వాళ్ళ 8 ఏళ్ల అబ్బాయికి ఎవ్వరూ లేకపోవటంతో అనాథాశ్రమంలో చేర్పించారు. నాకది ఇష్టం లేదు. నేను దత్తత తీసుకుందామనుకుంటున్నాను. 1-2 నెలల్లో వచ్చి పేపర్ వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తాను. అప్పటిదాకా ఆ అబ్బాయిని మీ దగ్గర ఉంచుకోండి.
ఇది వాడి మాటల సారాంశం. ఫ్రెండ్ కొడుకుని చేరతీయటం మంచిదే. కానీ భారం నా మీద మోపేదేమో నాకు నచ్చట్లేదు. అసలే మాలతి టామీ బాధ్యత పెట్టింది. ఇప్పుడు ఈ అబ్బాయి కానీ చేసేది మంచి పని. అడిగేది నా కొడుకు. కాదనలేకపోయాను. ఆ అబ్బాయి భార్గవ్ని మరుసటి రోజే వెళ్ళి తీసుకొచ్చాను. వాడి ముఖంలో అమాయకత్వం, దిగులు, బెరుకుతనం చూసి జాలేసింది. దగ్గరకు తీశాను. వాడు తాతగారు తాతగారు అంటూ అల్లుకుపోయాడు. వాడిని దగ్గర ఉన్న స్కూల్లో చేర్పించాను. పిల్లాడి బాధ్యత కొత్తగా ఉన్నా కష్టంగా లేదు. భార్గవికి వినయ విధేయతలతో పాటు మంచి అలవాట్లు చాలా ఉన్నాయి. వాడిని నేను లేపక్కర్లేదు, వాడే నన్ను లేపుతున్నాడు. వాడు ఇంట్లో చురుగ్గా తిరుగుతూ గలగలా మాట్లాడుతూ ఉంటే జీవితానికి కొత్త అర్థం దొరికినట్లు అనిపించింది. నేను వాడిని చూసుకుంటున్నా, లేకపోతే వాడే నన్ను తోడయ్యాడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. టామీ పనులు, భార్గవ్ని స్కూల్కి పంపించటం, వాడి బాగోగులు చూడటంలో ఉదయం సాయంత్రం గడిచిపోతుంది. కానీ రోజంతా స్తబ్దత. ఏం చేయాలి, ఎలా గడపాలి అన్న ప్రశ్నలకు సమాధానంలాగా రమకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. పేషెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వటానికి వాలంటీర్ జాబ్ ఉంది, చేస్తారా అని. ఎగిరి గంతేసి ఒప్పుకున్నాను. రోజు 3 గంటలే పని కావటం, రమా ట్రీట్మెంట్ ద్వారా నేను నేర్చుకున్న విషయాలు పంచుకుంటూ నలుగురికి ఉపయోగపడే ఉద్యోగం కావటంతో ఈ వాలంటీర్ జాబ్ని ఇష్టంగా యాక్సెప్ట్ చేశాను. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.